అధ్యాయము 28వ వాక్యంలో ఈ మాట ఉంటుంది. చదవండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇక్కడ మనందరం చదువుతున్న వాక్యంలో మనం బ్రతుకు దినములన్నిట ఎలాగుండాలి అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. అర్థమవుతుందా అందరికీ? ప్రతి వారం అర్థమవుతుందా? ఆ, కావాలంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మరలా వినండి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, మనసు బాధగా ఉన్నప్పుడు మన వాక్యాన్ని వినండి, బైబిల్ చదువుకోండి, కొంచెం ప్రార్థన చేసుకోండి. అలాగే అనేకులు కూడా మన వాక్యాన్ని కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా వింటారు, వాళ్ళు కూడా ఆత్మీయంగా బలపడతారు. కాబట్టి ఇక్కడ చదువుచున్న వాక్యంని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుచున్నాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడగనని చెప్పెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఈ సత్యాన్ని. హన్నా ఎవరంట? హన్నా. హన్నా ఒక గొడ్రాలుగా ఉన్నట్లుగా మనం చదువుతున్నాం. హన్నాకి పిల్లలు లేరు. అయితే ఆమె తోటి కోళ్ళంటే ఆమె భర్తకి 2 భార్యలు. ఒక భార్య అన్న, ఇంకొక భార్య పేరు పెనిన్న. ఈ పెనిన్నాకేమో సంతానం ఉంది, అన్నాకేమో సంతానము లేదు. కాబట్టి ఈ అన్నాని పెనిన్న ఏం చేస్తుందంటే ప్రతిరోజు కూడా ఆమెను శోధిస్తూ ఉంది. నువ్వు గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు అని చెప్పి ఏం చేస్తుందంటే శోధిస్తూ ఉంది. శోధిస్తున్నప్పుడు అన్న ఏం చేసింది? ఇక దేవుని మందిరానికి, యెరూషలేముకి, ఎక్కడికంట దేవుని మందిరానికి వచ్చి అక్కడ ఏం చేస్తుందంట, దేవుని మందిరంలో కూర్చొని ఆమె బాధ తీరాలని చెప్పేసి కన్నీళ్లు కార్చు ఏంటి బాగా ప్రార్థన చేసి 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 ఆమె ఏమైందంట, ఆమె హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆమె ప్రార్థన చేసింది. ఆ సమయాన్ని ఏలి వచ్చి నువ్వు ఎంతసేపు మత్తురాలుగా ఉంటావు, మత్తు విడవా అని అడిగాడు. లేదయ్యా, నేను మత్తురాలిని కాదు, నా దేవుని సన్నిధిలో నా ఆత్మని, నా హృదయాన్ని నేను కుమ్మరించుకుంటున్నాను, నేను ప్రార్థన చేస్తానని చెప్పింది. అప్పుడు ఏలి చెప్పాడు, ఇక నువ్వు ప్రార్థన చేసింది చాలమ్మా, ఇప్పుడు చాలాసేపు ఉన్నావు, నువ్వు కోరుకున్నది దేవుడు నీకు దయచేయను గాక, వెళ్ళిపో అన్నాడు అంతే. ఆ ఒక మాట పట్టుకొని ఆమె అలాగే వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే మరుసటి సంవత్సరాన్ని ఆమె ఏం చేస్తుందంట, వాళ్ళ సంవత్సరానికి ఒకసారి వస్తారు యెరూషలేముకి. ఎక్కడికి వస్తారంట? సంవత్సరానికి ఒకసారి అందరూ ఏం చేస్తారు? యెరూషలేముకి వచ్చి 7 రోజులు పండగ చేస్తారన్నమాట, పస్కా పండుగ. ఏ పండుగ వచ్చినా అక్కడికి వస్తారు. వాళ్ళందరికీ ఒకటే దేవాలయం. ఎన్ని దేవాలయాలు ఉన్నాయి అక్కడ? ఇప్పుడు మనకి వీధి వీధికి చర్చిలోనే మనకి ఇక్కడ. ఆ దినాల్లో అందరికీ ఒకటే చర్చి కదా. కాబట్టి ఆ చర్చికి అందరూ వచ్చేవారు. అయితే మరుసటి సంవత్సరాన్ని ఆమె ఎలా వచ్చింది చెప్పండి? బిడ్డతో వచ్చింది. ఫస్ట్ సంవత్సరాన్ని ఏం చేసింది ఆమె? గొడ్రాలుగా వచ్చింది. కానీ తర్వాత ఎలా వచ్చింది ఆమె? బిడ్డతో వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసింది? దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఈ ప్రథమ ఫలాన్ని ఎవరికి ఇస్తాను? నేను దేవునికి ఇచ్చేస్తాను. దేవుడు నాకు ఇంకా పిల్లలు ఇస్తాడు. అబ్రహామును కూడా దేవుడు అడిగాడు, నీకు ఒక్కడైనా కుమారుడు నాకు ఇవ్వాలి అన్నాడు. ఓకే, ఇచ్చేస్తా అన్నాడు, ఎందుకంటే దేవుడు నాకు ఇస్తాడని. కానీ అన్నకు కూడా విశ్వాసం ఏంటి? ఒకడే పుట్టగా పుట్టాడు, ఉంచుకోవచ్చు కదా. కానీ ఆమె విశ్వాసం ఏంటి? దేవుడికి ఇచ్చేస్తే దేవుడు నాకు ఇస్తా అని చెప్పేసి ఆ బిడ్డను ఎవరికి ఇచ్చింది? దేవునికి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది దేవుడికి? సేవ చేయటానికి. చెప్పండి అందరూ. దేవునికి సేవ చేయాలి నా బిడ్డ. నాలాంటి గొడ్రాలకి ప్రార్థన చేసే సేవకుడిగా ఉండాలి. నాలాంటి బాధల్లో ఉన్నవారికి ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. నాలాంటి కన్నీళ్ళు కార్చేవారికి ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. ఏలీ చెప్పాడు, అమ్మా నువ్వు కోరుకున్నట్లుగా దేవునికి సహాయం చేయను కాక అని ఒక సేవకుడు చెప్పాడు ఆ మాట. సేవకుడు చెప్పిన ఆ మాట విని విశ్వాసంతో ఆమె వెళ్ళిపోయింది, గర్భం ధరించింది, బిడ్డను కానీ తిరిగి వచ్చింది. ఎవరు చెప్పారు అక్కడ ఆ మాట? సేవకుడు చెప్పాడు. అలాగే నా కుమారుడు కూడా ఇలాంటి ఒక గొప్ప సేవకుడిగా ఉండాలి, ఇలాంటి ఒక గొప్ప సేవ చేయాలి, అనేకులకు రక్షణ కలగ చేయాలి, అనేకులకు సమాధానం కలగ చేయాలి, అనేక స్వస్థత కలగ చేయాలి, అనేకులకు దేవుని మాటలు చెప్పాలి, అనేకులు రక్షించాలి పాపలోంచి అని ఆమె ఏం చేస్తుందంటే ఇంతకంటే గొప్ప ఉద్యోగం కానీ, ఇంతకంటే గొప్ప జీవితం కానీ మరి ఇంకొకటి లేదు. కాబట్టి వాడు జీవితకాలం అంతా దేవునికే ప్రతిష్టగా ఉండాలి. ఎవరికంట? ఎప్పటివరకు? ఒకరోజు, ఒక సంవత్సరం కాదండి. ఎప్పటివరకు అంట?
జీవిత కాలమంతా వీడు దేవునికి సేవ చేయాలి, వీడు దేవుని కొరకు ప్రతిష్ఠించాలి, వీడు దేవుని సేవ తప్పితే మరొకటి వాడికి ఏం తెలియకూడదు, సేవలోనే పెంచాలి, సేవలోనే బ్రతకాలి, సేవలోనే జీవించాలి, సేవలోనే మరణించాలి, ఇంతకంటే గొప్ప సేవ మరొకటి లేదు. నేను కూడా విశ్వాసం ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగా, నేను ప్రభా నేను చేసే పనిలో చూస్తే అబద్ధం ఆడాల్సి వస్తుంది, అబద్ధం ఆడకపోతే కనుక డబ్బు సంపాదించలేకపోతున్నాము, కాబట్టి నేను ఎలాగైనా సరే అబద్ధం ఆడకుండా మంచి ఉద్యోగం నేను చేయాలి ప్రభా అని ప్రార్థన చేశాను. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే కార్లు పార్ట్స్ తయారు చేస్తాను. ఫారెన్ నుంచి వచ్చే కారు ఇంజిన్లకి ఇండియా కార్కి సెట్ చేయడానికి కావాల్సిన సామాన్లన్నీ కూడా మోల్డింగ్ చేసి తయారు చేసి ఇస్తాను నేను. అప్పుడు ఏమైందంటే ఓనరు ఉంటాడు, కారుకి డ్రైవర్ ఉంటాడు, ఈ కారు రిపేర్ చేసే మెకానిక్ ఉంటాడు. ఎంతమంది ఉన్నారు మొత్తం అక్కడ? ముగ్గురు ఉన్నారు. నేను నాతో ఎంతమంది అయ్యారు? నలుగురు అయ్యారు. ఇప్పుడు ఓనర్ వచ్చి ఏమంటాడు, అయ్యా ఇది ఎంత అయ్యిద్ది పని అంటాడు. సార్ ఇది 15,000 అయ్యిద్ది అని చెప్తాం మనం. ఎన్ని వేలు? 15,000 అయ్యిద్ది అంటాం. మీకు కాబట్టి చెప్తాము, ఇంకా అంతకంటే తక్కువ చేయలేమని చెప్తాం. 15,000 తీసుకుంటాం మనం. 15,000లో ఏం చేయాలి? మెకానిక్కి 5,000 ఇవ్వాలి. ఎవరికంట? మెకానిక్కి 5,000, లేకపోతే మెకానిక్ మన దగ్గర తీసుకొని రాడు వర్క్ని. మళ్ళీ డ్రైవర్కి 5,000 ఇవ్వాలి. ఎవరికి? నేను 5,000 తీసుకోవాలి. ఇప్పుడు అదంతా నిజమా అబద్ధమా? అంటే ఎంత వర్క్ అది? 5,000 రూపాయలే. కానీ ఎంత చెప్పాను నేను? 15,000 చెప్పాను. వాళ్ళిద్దరికి ఎంత ఇవ్వాలి? చెరొక 5,000 ఇవ్వాలి. ఇప్పుడు ఇదంతా మోసంగా నేను చేసేది. అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభా నేనే విశ్వాసిని, బైబిల్ చదువుతున్నాను, సండే స్కూల్ టీచర్గా ఉన్నాను, అనేకులు సువార్త చెప్తున్నాను, మంచిగా ప్రార్థన చేస్తాను, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మోసం చేసే వ్యాపారం మాత్రం నేను చేస్తున్నాను. ఇలా చేస్తే నేను అబద్ధికంగా అవుతాను, పరలోక రాజ్యం నేను రాను కదా. ఏ మోసం లేని వ్యాపారం కానీ ఉద్యోగాన్ని నాకు చూపించని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఏం చేశాడు దేవుడు? ఈ సేవను చూపించాడు. ఏం చూపించాడంటే మోసం చేయకుండా ఉండే సేవ ఏంటి, ఎటువంటి దుర్మార్గత లేకుండా, ఎలాంటి అబద్ధాలు లేకుండా నిజాయితీగా చేసేది దేవుని సేవ. ఇదే ఉత్తమైన సేవని దేవుడు నాకు బయలుపరిచాడు. అప్పుడు మరి నెలకు 40,000 సంపాదించే ఉద్యోగం ఏంటి, సొంత షాపు, వర్క్షాపు, సామాన్లు అన్నీ నాకున్నాయి, సొంతంగా నేనే ఓనర్ని. దేవుడి కొరకు ఏం చేస్తాను, అదంతా వదిలేస్తాను నేను, తెలుసా? అదంతా వదిలేసి ఈ సేవ నేను చేస్తున్నాను. డబ్బు కొరకు సేవ చేయట్లే నేను. ఎవరిని మోసం చేయకుండా బ్రతకాలి అంటే దేవుని సేవ చేయాలని దేవుడు నాకు చూపించాడు. అలానే సమూయేలు యొక్క తల్లి అయిన అన్న కూడా ఏం చేస్తుందంటే, నా బిడ్డ లోకములోనో పాపములోనో నశించిపోకుండా ఎప్పుడు దేవునితో ఉండాలి, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని ప్రసన్నతను చూడాలి, దేవునికి సేవ చేయాలి, ఆయన పాదాల దగ్గర ఉండాలి, అలాంటి ఒక సేవ నా కుమారుడు చేయాలి, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డని నేను దేవుడికే ఇచ్చేస్తున్నాను అంతే. ఏముందంట? దేవుడికే ఇచ్చేస్తున్నాను. మరి వాళ్ళ నాన్న ఇష్టపడ్డాడు లేదో మనకు తెలియదు. ఎవరు నాన్న? సమూయేలు యొక్క తండ్రి ఇష్టపడ్డాడు లేదు, అక్కడ రాయబడలేదు, కానీ తల్లి ఇష్టమే. ఎవరి ఇష్టం అంట? ఎందుకంటే నేను గొడ్రాల్ని, నేను కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు బిడ్డని ఇచ్చాడు, కాబట్టి ఈ బిడ్డని ఎవరికి ఇవ్వాలి? దేవుడికే. ప్రథమ ఫలం అంటారు దాన్ని. ఏమంట? మొదటి భాగం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. కాబట్టి తర్వాత దేవుడు అన్నకి ఏం చేస్తాడంట, చాలామంది పిల్లల్ని ఇచ్చాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ అన్న ఈ 2వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. దేవుని అసలు ప్రార్థన చేసింది, దేవుడు నన్ను గణపరిచాడు, నన్ను ప్రేమించాడు, నన్ను సిగ్గుపరచలేదు అని తను ఎంతో గొప్పగా చెప్పింది దేవుని గురించి. ఎందుకంటే దేవుని యొక్క కార్యాన్ని రుచి చూచింది. ఏం చూసిందంట? మనము కూడా మన జీవితంలో అసాధ్యమైనది ఏదైతే ఉందో దాన్ని దేవుని సందుకు వచ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థించి దాన్ని సాధ్యపరచుకోవాలి. నేను దేవుని బిడ్డనండి, నేను చర్చికి వెళ్తానండి, నేను విశ్వాసనండి, నేను ప్రభునామములో బాప్తిస్మం పొందేస్తానండి అని చెప్పడం కాదు. ఏది అసాధ్యమో దాన్ని దేవుని సందుకు వచ్చి ఏం చేయాలి? మనము సాధ్యపరచుకోవాలి. దాని కొరకు ఉపవాస ప్రార్థన పెడుతున్నాం మనం. ఏంటి, వచ్చి కన్నీళ్లు కార్చి బాగా ప్రార్థన చేసుకొని సంతోషంగా వెళ్తే దేవుని కార్యాన్ని మనం రుచి చూస్తాం. అన్న ఏం చేస్తుందంట, తనకు అసాధ్యమైన కార్యం, గొడ్రాలంటే పిల్లలు పుట్టని కార్యం, కానీ ఆ కార్యము జరిగిద్దని ఆమె నమ్మిందా నమ్మలేదా? నమ్మింది. ఆమె నమ్మి విశ్వాసంతో ఏం చేస్తుంది, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంది. ఎలాగూ ప్రార్థన చేస్తుందంట, తన హృదయంలో, ఇంగ్లీష్ రాస్తుంది హృదయాన్ని రాస్తుంది, తెలుగులో ఆత్మని రాస్తుంది,
కానీ తన హృదయం అంతా ఏం చేస్తుందంటే, అంటే హృదయంలో ఉన్న బాధ, దుఃఖము, వేదన అంతా ఎవరు చెప్పింది? చెప్పండి. మనుషులు చెప్తే మన సమస్య తీరుస్తారా? ఇంకా 10 మంది చెప్తారు. ఆమె అలా చేసిందంట, ఆమె అలా జరిగిందంట, అతను అలా చేశాడంట, అతనికి అలా జరిగిందంట, నీకు తెలీదా? నువ్వు వినలేదా? అని చెప్పి ఏం చేస్తారు దాన్ని? 100 మంది చెప్తారు. కానీ ఈమొచ్చి ఎవరు చెప్పిందంట? ఏలీ కన్నా వినపడిందా? చూస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. గంటయింది, 2 గంటలయింది, రోజంతా అయిపోయింది. ఏమ్మా ఇంకా నువ్వు మత్తురాలుగానే ఉంటావా? అయ్యా నేను మత్తురాలిని కాదు. నా హృదయంలో ఉన్నదంతా ఎక్కడ కుమ్మరిస్తాను? దేవుని సన్నిధిలో కుమ్మరించి నా బాధంతా నా దేవుడికే చెప్పుకున్నాను. కాబట్టి దేవుని సన్నిధికొచ్చి మనం కూడా ఏం చేయాలండి? మన బాధంతా దేవునికి చెప్పు. నీ భర్త వల్ల నీకు ఎంత బాధుందో, నీ పిల్లల వల్ల నీకు ఎంత బాధుందో, లేక నీ భార్య వల్ల నీకు ఎంత బాధుందో, నీ జీవిత కాలం అంతా ఎంత బాధపడుతున్నావో అదంతా తీసుకొచ్చి ఎక్కడ కుమ్మరించాలి మనము? దేవుని సన్నిధిలో మనం కుమ్మరించాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం కుమ్మరిస్తున్నామో, ఆ కుమ్మరించబడింది దేవుడు దాన్ని తప్పకుండా చూస్తాడు. నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని ప్రభువు సన్నిధిలో ఏం చేయాలంట? కుమ్మరించము అని ఆ ఇర్మియా గ్రంథంలో ఈ విలాప వాక్యాలు చెప్పాడు. దావీదు కూడా చెప్పాడు. ఏమన్నాడు? నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కుమ్మరించాలి మనము? దేవుని సన్నిధిలో. మనుషులు ఎరిగిపోయి ఏడబాకండి, దరిద్రం. నేను ఎక్కువగా మనుషులు 99% ఎవరు చెప్పను నేను. చెప్తే మనం లోకు అయిపోతాం. మన కష్టమో మన బాధో చెప్పామనుకోండి, ఆయన పని అయిపోయిందిలే ఇంకేముంది అంటారు. నాకు ఎంత పెద్ద అవసరం వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా సంఘములో కూడా నేను చెప్పను. ఎందుకు చెప్పనంటే మనం లోకు అయిపోతాం. దాన్ని కొంతమంది మంచిగా తీసుకుంటారు, కొంతమంది తేలిగ్గా తీసుకుంటారు, కొంతమంది చెడ్డగా కూడా మాట్లాడతారు. అందుకని మనం ఏం చేయాలంటే ఏదున్నా ఎవరికి చెప్పాలి మనము? దేవుని చెప్పు. ఎందుకని? తీర్చగలిగేవాడు ఆయన. చెప్పండి అందరూ. తీర్చగలిగేవాడు. మనుషులు తీర్చలేరు మనకి. విన్నారు? అదే నేను చెప్పేది మీకు. శుక్రవారము శనివారం రండి, మనస్సు పూర్తిగా తృప్తిగా ప్రార్థన చేసుకోండి. నేనైతే శుక్రవారం శనివారం సాయంత్రం సరే ఇక్కడ ఎవరు రాకపోయినప్పటికీ నేను వచ్చి కూర్చొని చక్కగా మీరు నమ్మండి, 1 గంట 2 గంటలు ఏడ్చి ప్రార్థన చేసుకొని తృప్తిగా నేను కిందకి వెళ్తాను. నాకు సంతోషం చాలు. నేను నా కొరకు ప్రార్థన చేశాను, నాకు ఇచ్చిన సంఘం కొరకు ప్రార్థన చేశాను, నాకు ఇచ్చిన ఆత్మ కొరకు ప్రార్థన చేశాను, నా బాధ్యత నేను నెరవేర్చాను. నాకు ధైర్యం, నాకు భయం లేదు. ఇంకా దేవుడు రాకుండా వచ్చినా పర్లేదు, నాకేం ఇబ్బంది లేదు. ఎందుకని నా పని నేను నమ్మకంగా చేస్తాను. అలాగనే దేవుని సన్నిధిలో మీకు ఏ కష్టం వచ్చినా మందిరం ఉంది, 24 గంటలు ఎప్పుడు రావాలనుకున్నా రండి. మీరు కష్టం ఉన్నప్పుడు వచ్చి అన్నాలాగా ఏం చేయాలి? మీరు ప్రార్థన చేసుకుని మీకు ఎలాంటి అభ్యంతరం ఇక్కడ లేదు. సంతోషంగా ప్రార్థన చేసి నీ హృదయంలో ఉన్నదంతా ఎక్కడ కుమ్మరించాలి? అన్న ఇంటికాడ ప్రార్థన చేసినా మందిరానికి వచ్చి ప్రార్థన చేసిందా? ఇచ్చిగాకి బాధ వస్తే మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఇంట్లో ప్రార్థన చేస్తాడా? చాలామంది చెప్తారు మేము ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నామండి. ఇంట్లో ప్రార్థన చేసేది వేరు, బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేది వేరు. బలి ఎక్కడ అర్పించాలి? ఇంట్లో అర్పించాలా, బలిపీఠం దగ్గర అర్పించాలా? చెప్పండి. కాబట్టి మన హృదయమే బలిపీఠము. ఏమంట? మన హృదయమే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. మన హృదయం ఒక బలిపీఠం. కాబట్టి ఈ బలిపీఠం అనే హృదయం ఎక్కడ రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేయాలి? సమస్తాన్ని కుమ్మరించాలి. అన్నాకున్న బాధ అంతా ఎక్కడ తీర్చుకుందండి? దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లు కార్చి ఆమె బాగా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆమె సమస్యకు పరిష్కారం ఇచ్చాడా, ఇవ్వలేదా? ఇచ్చినందుకు ఆమె ఏం చేస్తుందంటే ఆ బిడ్డ ఎప్పుడు ఇచ్చేసింది? ఆ బిడ్డ పాలు విడిచంట. ఎప్పుడంట? 1 సంవత్సరానికి పాలు విడిచేస్తారు. కానీ ఆ బిడ్డను కనిన తర్వాత ఆమె ఎప్పుడు వచ్చిందంట? మరుసటి సంవత్సరం వచ్చేసింది. ఎన్నో సంవత్సరం అంట? చెప్పండి. మరుసటి సంవత్సరం ఏం చేస్తుందంట ఆమె? ఆ తర్వాత సంవత్సరమే వచ్చేసింది. ఆ బిడ్డకి తల్లి అనేది లేకుండా ఇంకా వేరే విషయాలు కూడా అంతగా ఏమీ ఆ బిడ్డకి తెలీదు. అన్ని విషయాలు ఆ బిడ్డకి అంతగా తెలీదు. కానీ తెలియని చిన్న వయసులోనే తీసుకొచ్చి ఎవరికి ఇచ్చేసింది? దేవుని మందిరంలో దైవ సేవకుడైన ఏలీకి ఇచ్చేసింది. ఏలీకి ఇచ్చేసింది. ఆయన అక్కడ చిన్న వయసులో దేవుని సేవ చేసిన వ్యక్తి ఎవరంటే సమూయేలు. చెప్పన్నారు. చిన్న వయసులో దేవుని సేవ చేసేవారంట సమూయేలు. సమూయేలు చేశాడు. చిన్న వయసులో దేవునికి సేవనే చేశాడు. ఎక్కడ ఎదుగుతున్నాడండి? ఏలి పిల్లలతో కలిసి ఉన్నాడు. ఎవరితో అంట? ఏలికి 2 పిల్లలు ఉన్నారు. ఏలి పిల్లలతో కలిసి అతను ఎదుగుతున్నాడు.
కానీ మీరు చూడండి, ఏలీ పిల్లలు దుర్మార్గులుగా మార్చబడ్డారు. ఎలా మార్చబడ్డారంట? ఏలీ పిల్లలు దుర్మార్గులుగా మాత్రమే కాదు, యెహోవా దృష్టికి శాపగ్రస్తని రాస్తుంది. ఏమని రాస్తుందంట? దుర్మార్గులు మాత్రమే కాదు, యెహోవా దృష్టికి ఎలా అంటారు? శాపగ్రస్తున్నారు. కానీ సమూయేలు దేవుని దయలో, మనుషుల దయలో ఏమవుతుందంట? వర్ధిల్లుతున్నాడు. అంటే అక్కడ 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒక పక్కన ఏలీ పిల్లలు. ఏలీ ఎవరండి? నిత్యము దేవుని దగ్గర సేవ చేసే సేవకుడు పిల్లలు. ఆయన పిల్లలు అక్కడే ఉన్నారు. ఏలీ అంటే సమూయేలు ఎవరు పిల్లాడు? ఒక విశ్వాసి కొడుకు. ఎవరు కొడుకంట? సమూయేలు అమ్మ పేరేంటి? అన్న. అన్న సేవకురాలా? ఆమె ఎవరు? ఒక భక్తురాలు, ఒక విశ్వాసి. ఆమె బిడ్డ అక్కడే ఉన్నాడు. దైవ సేవకుడు బిడ్డ అక్కడే ఉన్నాడు. కానీ ఇద్దరు కూడా ఎదుగుదల ఎలా ఉందంట? ఒకడు ఎదుగుతున్నాడు, ఒకడు దిగజారిపోతున్నారు. ఎవరు దిగజారిపోతున్నారు? ఏలీ పిల్లలు దిగజారిపోయి రోజు రోజుకి యెహోవా దృష్టి ఎలా ఉందంట? దుర్మార్గులుగా మాత్రమే కాదు, శాపగ్రస్తులుగా ఉన్నారు. దేవుడే వాళ్ళని చంపాలని ప్లాన్ చేశాడంట. ఎవరంట? దేవుడే వాళ్ళని ఇదంతా నేను చెప్తాను, మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. దేవుడే వాళ్ళని చంపాలని ఏం చేశాడంట? ప్లాన్ చేసి దేవుడే వాళ్ళని యుద్ధంలో సచ్చేటట్టుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఇక వాళ్ళ మధ్యలో ఉండటానికి దేవుడు ఇష్టపడలేదు. వాళ్ళ మధ్యలోంచి బయటికి ఎవరు వెళ్ళిపోయారు? దేవుడు వెళ్ళిపోయాడు. ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు ఇక వాళ్ళతో ఉండటానికి ఇష్టం లేకుండా ఏదైనా తోట నుంచి ఎలా వెళ్ళిపోయాడో, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసిన తర్వాత దేవుడు ఈకాబోతు అని చెప్పారు. అక్కడ ఈకాబోతు అంటే ప్రభావం వాళ్ళలోంచి వెళ్ళిపోయాడు. దేవుడు వాళ్ళ మధ్యలో ఉండటానికి ఇష్టపడ్డా? ఈ దినాల్లో మనం కూడా ఎన్నో సందర్భాల్లో దేవుడికి దూరం అయిపోతాం. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినప్పుడు ఒక దుర్మార్గులుగానో, ఒక శాపగ్రస్తులుగానో మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో ఉండడు. వాక్యం చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందాలి. ఎప్పుడైతే మనం పాపం చేసి దుర్మార్గం ఉన్నామో దేవుని మహిమ మనల్ని వదిలేసి మన నుంచి దూరంగా వెళ్ళిపోద్ది. మనం ఎంత వెతికినా దొరికిద్దా? దొరకదు. ఎందుకు ఈ వాక్యం చదువుతున్నామంటే, సమూయేలు మనం చూసినప్పుడు చక్కగా ఎదిగాడు. మీ అందరికీ తెలుసు, మళ్ళా సమూయేలు పిల్లలు దుర్మార్గులే. ఎవరంట? చెప్పండి. సమూయేలు పిల్లలు ఎవరు? వాళ్ళు దుర్మార్గులే. ఏలీ పిల్లలు ఎలాగో దుర్మార్గులో, సమూయేలు పిల్లలు కూడా ఎలాగైపోయారు? చివరికి మరలా దుర్మార్గులుగా మారిపోయి లంచం తీసుకొని ఏం చేశాడు? న్యాయాన్ని తిప్పివేశారు. సమూయేలు ఏమో చక్కటివాడు, సమూయేలు పిల్లలు ఎవరంట? దుర్మార్గులు. ఇదే సాముయేలు గ్రంథము 8వ అధ్యాయం 3వ వాక్యం చదవండి అమ్మా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇక్కడ ఎవరంట? సమూయేలు పిల్లలు. ఎవరి పిల్లలంట? చెప్పండి. 8వ అధ్యాయం 1వ వాక్యం రాసి, సమూయేలు వృద్ధులైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతిగా నియమించరు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యాయేలు, రెండవ వాని పేరు అబియా. ఇలాగ వీళ్ళిద్దరు కలిసి బెయేర్షెబాలో ఎలా ఉన్నారంటే, వాళ్ళు న్యాయాధిపతులుగా ఉండి ధనాపేక్షకులయ్యి లంచాలు పుచ్చుకున్నారంట. ఎవరిలో? 4వ వాక్యంలో ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడువు, నీ కుమారులు నీ ప్రవక్తన వంటి ప్రవక్తన గలవారు కారు గనక సకల జనులను మర్యాద చొప్పున మాకు ఒక రాజుని నియమించమని అతడు మాకు న్యాయము తీర్చని చెప్పారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు రాజును కోరుకోవడానికి గల కారణం ఎవరండి? సమూయేలు పిల్లలు. లేకపోతే రాజును కోరుకునే వాళ్ళు కాదు. దేవుడు మాకు రాజుగా ఉన్నాడని చెప్పినప్పటికీ వాళ్ళు అంటున్నారు, మాకు వద్దు, ఒక మనిషి మా ముందు ఒక రాజు కావాలి, అందరికి భయం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏలీ మంచోడే, కానీ ఏలీ పిల్లలు మంచోళ్ళు కాదు. సమూయేలు మంచోడే, సమూయేలు పిల్లలు ఈ దినాల్లో కూడా చూడండి, తల్లిదండ్రులు మంచి విశ్వాసులే, మంచి ఆత్మీయులే, కానీ వాళ్ళకి పుట్టే పిల్లలు తాగుబోతులుగాను, తిరిగిబోతులుగాను, నరహంతులుగాను, రౌడీలుగాను, దొంగలుగాను, మోసగాళ్ళుగా ఎంతో దుర్మార్గంగా కనబడుతున్నారు. వాళ్ళ వల్ల తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోతున్నారు. ఏలీ వృద్ధాప్యమందు తన పిల్లల్ని హెచ్చరించినప్పుడు విన్నారా? వాళ్ళు వినలేదు. సమూయేలు వృద్ధాప్యమందు తన పిల్లల్ని హెచ్చరిస్తే విన్నారా? వినలేదు. ఎందుకు ఇదంతా చెప్తా అంటే, దేవుని సన్నిధిలో మనము ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన పిల్లలు రేపు ఎలా ఉంటారంట? దుర్మార్గులుగా ఉంటారు. ఏలీ నిత్యము దేవుని దగ్గర సేవ చేస్తాడు, కానీ ఏలీ పిల్లలు సాక్షి ఉన్నారా?
లేరు. సమూయేలు నిత్యము దేవుని దగ్గర సేవ చేశాడు. సమూయేలు ఎన్ని సేవలు? న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. ఎన్ని సేవలు చేశాడు? 3 సేవలు చేశాడు. కానీ ఆయన పిల్లలు ఎలా ఉన్నారంట? దుర్మార్గులుగా ఉన్నారు వాళ్ళు కూడా. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఈ దినాల్లో మనం సండే స్కూల్ ఎందుకు పెడుతున్నాం పిల్లలకి? బాలుడు నడవలసిన మార్గములు వానికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పటికీ, వాడు వృద్ధుడైనప్పటికీ వాడు దాని నుండి తొలగు. సండే స్కూల్ మన సంఘంలో నేను ప్రతి వారం టీచర్ చెప్పేదేనమ్మా, సండే స్కూల్ నడిపించి వెళ్ళండి అని చెప్పి మధ్యాహ్నం 200, 300 రూపాయలు ఇస్తాను కేకులకి, స్నాక్స్. ఎందుకు ఇస్తాను నేను? ఆ పిల్లలు రేపొద్దున మన సంఘంలో మంచి విశ్వాసులుగా, ఆత్మీయులుగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని మనం కోరుకుంటున్నాం. కానీ వాళ్ళు సండే స్కూల్కి వస్తే మన లాభమా నష్టమా? చెప్పండి, చెప్పండి. లాభమా నష్టం? ఎందుకంటే ఈ రోజున మన పిల్లలు మొక్కైనప్పుడు మనం వంచకపోతే రేపు మార్నింగ్ తర్వాత వంగుతారా? వంగరు. అందుకని మనం ఏం చేయాలంటే, మొక్కైనప్పుడు మనం ఏం చేయాలంట? చెప్పండి. మొక్కైనప్పుడు ఏం చేయాలంట? మనము వంచాలి. మన పిల్లల్ని మనం చక్కగా ఏం చేయాలంట? చూసుకోవాలి. ఒక చెట్టు వంకరకపోతే ఏం చేస్తాం? దానికి ఒక కర్ర కట్టి దాన్ని స్ట్రైట్గా తీసుకెళ్తాం. అలాగే మన బిడ్డలు తప్పు మార్గంలో మనం ఏం చేస్తాం? మళ్ళీ సరైన మార్గంలోకి నడిపించాలి. కాబట్టి పిల్లలకి సండే స్కూల్ అవసరం వద్దా చెప్పండి? పిల్లలు చెప్పండి. సండే స్కూల్ పిల్లలు చెప్పండి. సండే స్కూల్ కావాలా వద్దా? సండే స్కూల్ ఉంటే బాగుంటారా, చెడిపోతారా? సమూయేలు చిన్నప్పటి నుంచి దేవుని మందిరం ఉండబట్టి మంచివాడుగా ఉన్నాడు. కానీ మరి సమూయేలు పిల్లలు సండే స్కూల్ లేదు వాళ్ళకి. ఏలి పిల్లలకి సండే స్కూల్ లేదు వాళ్ళకి. అందుకే ఏమైపోయారు? పూర్తిగా చెడిపోయారు. అది ఎవరి దృష్టిలో చెడిపోయారు? దేవుని దృష్టిలో చెడిపోయి దేవుడే వాళ్ళని చంపాలనుకున్నాడంట. ఎవరు చంపాలనుకున్నారంట? దేవుడే చంపాలంటే వాళ్ళు ఎంత కోపం తెప్పించారు దేవుడికి. అందుకని దేవుని బిడ్డలే మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుచున్న సమూయేలు యొక్క తల్లి పేరు హన్నా. హన్నా ఏం చేసిందంట? వాడి జీవిత కాలం అంతా యెహోవాకి ప్రతిష్ఠుడిగా ఉండాలి. చెప్పండి అందరూ. ఎలా ఉందంట? సమూయేలు తన బ్రతుకు దినములంతా యెహోవాకి ఎలా ఉన్నాడంట? ప్రతిష్ఠగా. ప్రతిష్ఠగా అంటే ఏ ప్రతిష్ఠ? సేవకుడిగా. చెప్పండి. ఎలా ఉన్నాడంట? సేవకుడిగా. ఒకడు నన్ను వెంబడించగోరిని ఎడల తన తండ్రిని, తల్లిని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లిని తన ప్రాణంతో సహా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాడని చెప్పాడు. కాబట్టి ఒక సేవకుడు సమస్తాన్ని విడిచిపెట్టాలి. తల్లిదండ్రిని విడిచిపెట్టాడు లేదా సమూయేలు? వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడా? లేడు. చిన్న వయసులోనే ఎక్కడికి వచ్చాడు? సమూయేలు దగ్గర సేవకు వచ్చాడు. చిన్న వయసులో దేవుని యొక్క స్వరం వినింది ఎవరండి? సమూయేలు. చిన్న వయసులో ఒక చిన్నవాడితో మాట్లాడిన దేవుడు ఎవరండి? సమూయేలు. ఏలితో మాట్లాడతలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎవరి యొక్క నాశనాన్ని మాట్లాడుతున్నాడు? ఏలి కుమారులకి వచ్చే నాశనాన్ని ఎవరికి బయలుపరిచాడు? సమూయేలుకు బయలుపరిచాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, సంఘంలో అనేక రకాలైన వాళ్ళు ఉంటారు. కానీ దేవుడితో ఉన్నామా లేదనేది మనం పరిశీలించుకోవాలి. దేవునితో మనం ఉండాలి. లోకంలో ఉంటే కాదు, డబ్బులో ఉంటే కాదు, సర్వ సమృద్ధి కలిగి ఉంటే కాదు. మరి ఏలి పిల్లలు సమృద్ధిగా ఉన్నారు. ఏలి పిల్లలు సేవ చేస్తున్నారు. సేవ చేస్తూ కూడా ఎలా ఉన్నారంటే దుర్మార్గంగా కనపడ్డారు. కానీ వాళ్ళ దగ్గరే సమూయేలు పెరిగాడు. కానీ ఎలా పెరిగాడండి? దేవుని యందు భయభక్తులతో, చెడుతను అసగించుకున్నవాడిగా, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లిన వాడు కనపడ్డాడు. కాబట్టి సమూయేలు మనం చూస్తాడు. పోయిన వారం చెప్పాను. ఎవరండి ఆయన పేరు? ప్రార్థనా పరుడు. చెప్పండి అందరూ. ప్రార్థన చేయవారు ఎవరంట? సమూయేలు ఉన్నాడని చెప్పి మనం చదివిన్నాం. యాజకత్వం చేయవారిలో మోషే, అహరోనులు ఉన్నారు. ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉన్నారు. దేవుడు గొప్పగా చెప్పుకున్నాడు లేదా? చెప్పండి. ఎవరి గురించి చెప్పుకున్నాడు? సమూయేలు గురించి. ఈ దినాన్ని కూడా సంఘంలో మనం కూడా ఒక మంచి విశ్వాసిగా, మంచి ఆత్మీయులుగా, సంఘంలో ఒక పేరు పొందిన వారిగా, దేవుని దగ్గర పేరు పొందిన వారిగా, రేపు ప్రభు రాకడ వచ్చినట్లయితే ఒక రెప్పపాటిన పరలోకానికి వెళ్ళే విధంగా మనము కనపడాలి. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో సమూయేలు మరి బ్రతుకు దినంలోనట దేవునికి సేవ చేసాడా చేయలేదా? ఎప్పటి వరకు చేశాండి? వృద్ధుడైపోయే వరకు. ఇంకో విషయం తెలుసా మీకు? మీ అందరికి తెలిసిన విషయమే. సమూయేలు చచ్చిపోయిన తర్వాత కూడా సేవ చేశాడు. చచ్చిపోయిన తర్వాత కూడా సోది చెప్పేది పోయి లేపింది ఆయన్ని. చచ్చిన తర్వాత కూడా సౌలు ఏం చేశాడు? నాకు సమూయేలుని పిలిపించు, నాకు దేవుడు నాతో మాట్లాడలంటే చచ్చిపోయిన వాడిని కూడా ఏం చేసిందంట? ఆయన సమూయేలుని ఏం చేసిందంట? సోది చెప్పేది లేపి, సౌలు దేవుడు నాతో మాట్లాడలేదు, ఏం చేయాలి నేను అని అడిగాడు. అప్పుడు సమూయేలు అన్నాడు,
యెహోవా నీకు పగవాడు కాగా ఆయన నిన్ను ఎడబాసినగా నేనేం చేయను అన్నాడు ఆయన. చనిపోయిన తర్వాత కూడా లేచి సేవ చేసా చేయలేదా? చెప్పండి, చేసాడా చేయలేదా? ఆ? సౌలు ఎవరిని పిలిపించాడు? సమూయేలుని పిలిపించాడా పిలిపించదా? అప్పుడు సమూయేలు ఎవరండి? ఎంత మంచివాడు కదా. అప్పుడు కూడా వచ్చి దేవుని మాటలు చెప్పాడా చెప్పలేదా? అప్పుడు కూడా చెప్పాడా చెప్పలేదా? ఆ, ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మనం బ్రతికిన తర్వాత కూడా ఒక సాక్షి మనకు ఉండాలి. చనిపోయిన తర్వాత కూడా మన సాక్షి మనకే ఉండాలి. ఎప్పుడు కూడా మనము దేవునితో ఉండేవారుగా ఒక మంచి జీవితం చేయాలి. ఆయన బ్రతుకున్నంత కాలము దేవునికి బ్రతుకు దినమనంటే సేవ చేశాడు. ఒక యాజకత్వం చేశాడు, ఒక న్యాయాధిపతిగా చేశాడు, ఒక ప్రవక్తగా చేశాడు, మంచి జీవితం చేశాడు. తన జీవితాన్ని ముగించుకొని ఆయన వెళ్ళిపోయింది. అందుకని దేవుని బిడ్డలైన మనం కూడా మన యొక్క జీవితంలో సమూయేలు దేవునితో ఉన్నాడా? బయటకు వచ్చాడా? మళ్ళా బయటికి రాలేదు. చనిపోయే వరకు ఏం చేశాడు? దేవుని సేవనే చేశాడు. పరిపూర్ణంగా ఆ సేవను చేసి ముగించాడు. అలాగనే మనం కూడా విశ్వాస జీవితంలో దేవునితో మనం ఒక ప్రతిష్ఠ చేస్తున్నాం. ఏ ప్రతిష్ఠ అది? చెప్పండి, ఏ ప్రతిష్ఠ చేస్తాం మనం? గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యం ఒకసారి మీరు చదివితే మనం కూడా ఒక ప్రతిష్ఠ చేసుకున్నాం దేవుణ్ణి. ఎలా ప్రతిష్ఠ చేస్తాం? క్రొత్త నిబంధనలో చదవమా. ధర్మశాస్త్రము 3:27 అమ్మా. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు మనం కూడా మన జీవితాన్ని జీవిత కాలానికి బ్రతుకు దినంలో అన్నిటా మన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠ చేస్తున్నాం. దేని ద్వారా ప్రతిష్ఠ చేస్తున్నాం అండి? బాప్తిస్మము. చెప్పండి అందరూ. బాప్తిస్మం ద్వారా మన పాపాలన్నీ కడుక్కొని ఏంటి దేవుని కొరకు ఏం చేస్తాం? మారు మనసు పొంది పాపక్షమానిత్వము. బాప్తిస్మం అంటే ఏంటి? క్రీస్తులో చనిపోవటము. చెప్పండి అందరూ. క్రీస్తులో అంటే పాపానికి చనిపోవటము. కాబట్టి క్రీస్తులో మన జీవితాన్ని ఏం చేస్తాము? పాపానికి, శాపానికి, దోషానికి, అపరాధానికి, అతిక్రమాలు అన్నీ విడిచిపెట్టేసి ఈ జీవితం అంతా కూడా ఇప్పుడు దాకా చేసిన పాపాలన్నీ కూడా బాప్తిస్మం ద్వారా కడిగేసుకొని ఇక మన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠ చేస్తున్నాం. ప్రతిష్ఠ చేయటం అంటే ఏంటి? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. ఇప్పుడు మనలో ఎవరు వచ్చేసారు? చెప్పండి. మనలో ఉన్న పాపములు, దోషములు, శాపములు అన్నీ మనలో తొలగిపోయి ఇప్పుడు మనలోకి ఎవరు వచ్చేసారు? క్రీస్తు వచ్చాడు. ఇప్పుడు మనం ఎవరికి ప్రతిష్ఠ చేసుకున్నామో? దేవునికి. ఇప్పుడు మనలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. చెప్పండి అందరూ. దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా జీవితకాలం అంతా ఎక్కడ ఉండాలి? మనము దేవునితో ఉండాలి. చెప్పండి అందరూ. పాపములో, శాపములో, సాతానుతో, శరీర కార్యాల్లో, లోకంలో మనం ఉండకుండా మన జీవితకాలం అంతా ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తుని మనం ధరించుకోవాలి. రోమరాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వాక్యం మనం చదివితే శరీర కార్యాలన్నీ విడిచిపెట్టేసి క్రీస్తుని మనం ధరించుకోవాలి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుకుడి. చాలు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మనం ధరించుకోవాలంటే శరీర కార్యాలు విడిచిపెట్టాలి. శరీర కార్యాల నుంచి ఆలోచన కూడా మనము చేయకూడదు. చెప్పండి, ఆలోచనలు ఏం చేయాలంట? చేయకూడదు. అందుకే యేసు చెప్పాడు, పాతకాలంలో నరహత్య చేస్తట్టే, కానీ కొత్త నిబంధనలో ద్రోహి అని పిలిస్తే నరహత్య చేస్తట్లే. పాతకాలంలో వ్యభిచారం చేస్తే పాపం చేస్తాడు, కానీ క్రొత్త నిబంధనలో మోహపు చూపు చూస్తేనే పాపం చేస్తాడు. అంటే ఈ ఆజ్ఞలు ఇంకా కఠినం చేస్తాడు యేసు కొత్త నిబంధనలో. ఏం చేస్తాడంట? కఠినం చేస్తాడు. అందుకే మనం చదువుతున్నాం, మీరు శరీర కార్యాలు, శరీర ఇచ్చల్ని చేసుకుందామని ఆలోచన కూడా మీరు ఏం చేయొద్దంట? చేయొద్దు. ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తు. అంటే ఈ శరీరాన్ని ఎవరికి ప్రతిష్ఠ చేయాలి? చెప్పండి. ఈ శరీరాన్ని ఎవరు ప్రతిష్ఠ చేయాలి? సమూయేలు అక్షరానుసారంగా తన జీవితం, తన శరీరాన్ని దేవునికి ప్రతిష్ఠ చేసి దేవుని దగ్గర సేవ చేస్తాడు. కానీ ఇప్పుడు మన అందరం ఏం చేయాలంటే దేవునికి మన శరీరాన్ని ప్రతిష్ఠ చేసుకొని దేవుడే మనలో ఉండాలి, మనమే దేవుని ఆలయంగా ఉండాలి. మన శరీరంతో దేవుని ఏం చేయాలి? సేవించాలి. నీ దేహము దేవుని యొక్క ఆలయం. కాబట్టి ఇప్పుడు మన శరీరంతో ఎవరిని సేవించాలి? దేవుని. మీ దేహము దేవుని అనుగ్రహించబడింది కాబట్టి మీ దేహంలో దేవుణ్ణి మహిమపరచండి. ఇప్పుడు ఈ శరీరం ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి. ఈ శరీరం ఎవరిని ఆరాధించాలి? దేవుని ఆరాధించాలి. అందుకనే ప్రతి దేవుని మీద కూడా గుర్తించాల్సిన అంటే ఈ శరీరంలో ప్రభువుకి ప్రతిష్ఠ చేసేయాలి. ఎవరికంట? 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం మనం చదివినట్లయితే మీ హృదయములందు ప్రభువుని ప్రతిష్ఠించుడి అని రాస్తుంది స్పష్టంగా. చదువు 3:16.
మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయములందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఇప్పుడు ప్రతిష్ఠ ఎక్కడ కావాలి మనకి? హృదయములో. చెప్పండి అందరూ. నీ దేహమే దేవుని ఆలయం అంటే ఏంటి? హృదయం. అది తెలుగులో చెప్తారు. ఏమంట ఏమంటారు? హృదయం అనే కోయిల. ఏమంట? హృదయం అనే కోయిల అంటే ఏంటి? కోయిల అంటే ఆలయం తమిళ్లో. కోయిల అంటే ఏమంట? ఆలయం. తమిళ్లో కోయిల అంటే ఆలయం. హృదయం అనే ఆలయం అన్నమాట. ఇప్పుడు మనం కూడా ఉప్పు కళ్ళు అంటాం. ఉప్పు తెలుగులో కరెక్టే. కళ్ళు అంటే ఏంటి? తమిళ్లో రాయి అని అర్థం కళ్ళు అంటే. అంటే ఆ కాలంలో తమిళనాడు ఆంధ్ర కలిసి ఉంది కాబట్టి తమిళ్ తెలుగు కలిపి మాట్లాడేవాళ్ళు. అర్థమైంది మీకు ఇప్పుడు? ఉప్పు కళ్ళు అంటే ఏంటి? ఉప్పు కళ్ళు అంటే ఏంటి? రాయ. రాయి అంటే మన తెలుగులో రాయ. తమిళ్లో ఏమంటారు దాన్ని? కళ్ళు. కల్లుప్పు అంటారు దాన్ని. ఏమంటారా? ఎందుకు ఎంత చెప్తా అంటే హృదయం అనే కోయిల్ అంటే ఏంటి? హృదయం అనే ఆలయం. కాబట్టి ఇప్పుడు ప్రభుని ఎక్కడ ప్రతిష్ఠించాలి చెప్పండి? ఇప్పుడు మన ఇల్లు కూడా ప్రతిష్ఠ చేసి ఇంట్లోకి వస్తాం. దేవుని మందిరంలో ఏం చేస్తాం మనం? ప్రతిష్ఠ చేసి మందిరంలోకి వస్తామని డైరెక్ట్గా వస్తామా? దేవుని పేరట ఏం చేస్తామని ప్రతిష్ఠిస్తాం. అలాగే చాలామంది ఏం చేస్తారు? పుట్టినప్పుడు పిల్లవాడికి ఎంటికలు ఏం చేస్తారు? దేవునికి ప్రతిష్ఠ చేసి మొదటి ఎంటికలు ఏం చేస్తారు? గుండు కొట్టేసి ఏం చేస్తారు? ఆ దేవుడికి ఇచ్చేస్తారు. అట్లానే దేవుని బిడ్డలు మనము మొదటిది ఎవరికి ఇస్తాం? మనము దేవునికి ఇస్తాము. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనము మన శరీరాన్ని దేవునికి ప్రతిష్ఠ చేయాలి. శరీరెచ్చలు కానీ శరీర కారు కానీ ఆలోచన కూడా మనకి రాకూడదు. ఈ శరీరంలో ఎప్పుడు కూడా ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. అప్పుడు మొట్టమొదటి స్టెప్ ఏంటి? బాప్తిస్మము. బాప్తిస్మం పొందిన తర్వాత మనం ఏం చేస్తాం? మనము పాపములన్నీ తొలగిపోయి ప్రభు మనకు వచ్చేస్తాడు. ప్రభువుని మనం ధరించిన తర్వాత శరీర కార్యాల ఆలోచన కూడా మనము చేయకూడదని మనం చదివినాము. మూడోది ఏం చేయాలంటే హృదయంలోనే ఆయన ఏం చేయాలంటే మనము ప్రతిష్ఠ చేసి. అంటే ఈ హృదయం ఎవరికి? దేవునికి ఇచ్చేస్తాం. సైతాను వచ్చి ఏదైనా కార్యం చేయాలంటే అమ్మా ఖాళీ లేదమ్మా దేవుడికి ఇచ్చేస్తాను, ప్రభు ప్రతిష్ఠ చేస్తాను, ఈ జీవితము ఇక చాలు, ఈ జీవితం దేవుడికి ఇచ్చేస్తాను, ఈ జీవితాన్ని దేవుడికి అంకితం చేస్తాను, ఈ జన్మకి ఇది చాలు, ఇక నేను సాతాన కార్యం చేయలేను, శరీర కార్యం చేయలేను, పాపకార్యం చేయలేను, నేను పాపం చేసి నరకాన్ని నేను రాలేను అని చెప్పి ఏం చేయాలి మనము? సాతాను చెప్పాలి. సాతాను వచ్చి మనల్ని పిలుస్తుంది, ప్రేరేపిస్తుంది. వింటున్నారా? పిలిచిద్ది. ఏం చేస్తంట? ప్రేరేపిస్తుంది. అప్పుడు చెప్పాలి, అమ్మా లేదమ్మా ఈ హృదయాన్ని ఈ జన్మకి ఈ జీవితానికి ఈ బ్రతుకు దినములు అన్నిటా కూడా ఎవరికి ఇచ్చేస్తాను? దేవునికి ఇచ్చేస్తాను. కాబట్టి ఇంకా ఈ హృదయంలో ఎవరికి చోటు చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటే ఇంకొని పెళ్లి చేయడం అవకాశం ఉండదా? భర్త ఉన్నాడు, విడాకులు తీసుకుంటే పెళ్లి చేసుకుంటారు. అలానే ఒక ఇల్లు ఒకళ్ళు ప్రతిష్ఠ చేసేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోళ్ళు రావడానికి అవకాశం ఉండదా? అప్పుడప్పుడు కొంతమంది ఇక్కడికి వస్తారు నా దగ్గరికి వచ్చి, సార్ పైన ఇల్లు ఖాళీగా ఉందా, బాడీకి ఇస్తారా? అయ్యా లేదు లేదని చెప్తే చర్చ అని చెప్పను. వాళ్ళు వచ్చి అడుగుతారు, అయ్యా మీ అంతానే ఇస్తాం అయ్యా బాడీగా, ఇల్లు బాగుందయ్యా అంటారు బయట నుంచి. ఎట్లా ఉంది బయట నుంచి చూస్తే? ఇల్లులాగా ఉంది. నేను ఎట్టో ముస్లిం వాళ్ళలాగా ఉంటాను ఈ లుంగి చేసుకొని. ముస్లిమ్స్ చాలామంది వచ్చి బాయ్ గర్ ఖాళీయే అంటారు వచ్చి. ఏం చెప్పాలి? అమ్మాయి ఖాళీ లేదని చెప్తాను. నేను ఒక ముస్లిం అనుకుంటారు. ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఇంట్లో ఒకరు వచ్చేసిన తర్వాత ఇంకోళ్ళు రావడానికి అవకాశమో లేదు. అలాగే మన ప్రభువు మనలోకి వచ్చేసాడు లేదా? దేని ద్వారా వచ్చాడు? బాప్తిసం ద్వారా. ఎలా వచ్చాడు చెప్పండి అందరూ? క్రీస్తులోనికి బాప్తిసం పొంది మీరు అందరూ క్రీస్తుని ధరించేసుకున్నారు. నీతి అనే మైమరుపు ధరించుకున్నాం. అంటే ఏంటి? నీతి యావత్తు ఇప్పటికిలా కానీ బాప్తిసం అంటే ఏంటి? నీతిని జరిగించడము, పాపానికి చనిపోయి నీతిని ధరించుకోవటమే బాప్తిస్మము. కాబట్టి శరీరంలో ఏ ఇచ్చలో ఆలోచన చేయొద్దు. ఎందుకంటే ఆ శరీరం ఎవరిది? దేవునిది. దేవుని ప్రతిష్ఠ చేసేసావు. నీ దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. కాబట్టి నీ హృదయంలో ఎవరు ఖాళీ లేదు? సాతానికి ఖాళీ లేదు. కాబట్టి నీ హృదయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇక దానికి ఖాళీ లేదు. అందుకని మనం ఏం చేయాలి? మరి ఎవరు మన లోపలికి రాకుండా ఉండాలంటే మన హృదయంలో ఎవరిని ప్రతిష్ఠ చేయాలి? దేవుని ప్రతిష్ఠ చేయాలి. సమూయేలు యొక్క జీవితము ఎక్కడ ప్రతిష్ఠ చేసింది? దేవునికి ప్రతిష్ఠ చేసింది. అక్కడే ఉన్నాడా? బయటికి పోయాడా? చెప్పండి. బయటికి కూడా ఉన్నాడా? అక్కడే ఉన్నాడు. అలాగనే మన జీవితం కూడా ఎక్కడ ఉండాలి?
దేవుడు ఏ స్థితిలో మిమ్మల్ని పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగే ఉండండి. దాన్ని వదిలేసి వెళ్ళొద్దు. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో, ఏ క్రైస్తవ మార్గంలో, ఏ క్రైస్తవ జీవితంలో, ఏ క్రైస్తవ సంఘములో, ఏ స్థలములో దేవుడిని ముద్ర వేసి పెట్టాడో నువ్వు అక్కడే ఉండాలి. అక్కడ లేకుండా మనం పోయామంటే ఆ ప్రతిష్ట పోయినట్టే. కాబట్టి బాప్తిస్మం పొందిన మనము మనలో ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత ఈ హృదయం ఎవరిదండి? అందుకే బైబిల్ రాస్తుంది, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమని మన హృదయంలో పంపిస్తాడు. అంటే ఏంటి? ఇక నీ హృదయం నిండా ఎవరి ప్రేమ ఉంటుంది? దేవుని ప్రేమ. మరి ఏ ప్రేమ నీ హృదయంలో ఉండకూడదు, ఎవరు నిన్ను ప్రేమించకూడదు, నువ్వు ఎవరిని ప్రేమించకూడదు. అంటే ఏం చేయాలి? నీ హృదయం నిండా దేవుని ప్రేమనే పెట్టేస్తాడు. ఇక దేవుని ప్రేమ హృదయం నిండా ఉంటే మనం ఎవరిని ప్రేమిస్తాము చెప్పండి? మన హృదయం నిండా ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళే మనం ప్రేమిస్తాం. మన హృదయం నిండా ఎవరి మీద ప్రేమ ఉందో వాళ్ళే మనము ప్రేమిస్తాం. హృదయం నిండా ఎవరి మీద ద్వేషం ఉందో వాళ్ళని ఏం చేస్తాము? ద్వేషిస్తాం. అర్థమైందా? ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళని ప్రేమిస్తాము, ఎవరి మీద ద్వేషం ఉంటే వాళ్ళని ద్వేషిస్తాం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన జీవిత కాలం అంతా సరిపోయే దేవుడా, సాలని దేవుడా? ఆ మాట తెలుసమ్మా బైబిల్లో. ఈయన మన జీవిత కాలమునకు సరిపోయిన వాడు. ఎక్కడ మాట? హెబ్రీ రాసిన పత్రిక చదవండి. ఈయన మన జీవిత కాలమునకు సరిపోయిన వాడు, ఇంకా వేరేవాడు అవసరం లేదు, ఈయన చాలని రాసిన బైబిల్లో. మన జీవిత కాలమునకు ఈయన సరిపోయిన వాడు, మరొక వ్యక్తి మనకు అవసరం లేదు. ఎన్నో వాక్యం? 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. 7:3. మన జీవితకాలం సరిపోయిన వాడనే మాటమ్మా. అమ్మా 7:26. కరెక్ట్, చదవండి, మీరు బాగా చెప్పారు. పవిత్రుడును నిర్దోషియు. ఆయన జీవితం ఒక స్టాండర్డ్. ఇక్కడ ఎవరిది? యేసు ప్రభువు యొక్క జీవిత స్టాండర్డ్ ఎంత ఉన్నతంగా ఉందో చూడండి. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా! ఈ దేవుడు మనకు చాలా చెప్పండి. మన జీవిత కాలానికి సరిపోయిన వాడా కాదా? ఇప్పుడు మరి మన జీవిత కాలం అంతా దేవునితో ఉంటే సరిపోద్దా, చాలదా? కొంతమంది చెప్తారు, ఈ జన్మకి ఈ మొగుడు చాలు, మళ్ళీ వచ్చే జన్మలో ఈ మొగుడు వద్దంటారు. అర్థమైందా? ఈ జన్మంతా ఈ నన్ను నాశనం చేసి పెట్టాడు, సమాధానం లేదు, తంతాడు, తిడతాడు, ఏంటి ఈ జీవితకాలంకి ఈ దుర్మార్గుతో చాలు, ఇంకో జన్మంటూ ఉంటే నాకు వద్దంటారు. ఎందుకని? ఈ జీవితకాలం అనుభవించాను కట్టుకొని వీటితో బాధలన్నీ పడ్డాను. ఎవరిని కోరుకుంటారు చెప్పండి? ఈ జన్మలో ఉన్న భర్తలు వచ్చే జన్మ కాలం కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. నాకు తెలిసి 100కి 99 మంది కోరుకోరు. ఎందుకని? మంచిగా లేడు. ఒక తాగుబోతు అలవాటో, తిరిగిపోతే అలవాటో, ఏ కొట్టే అలవాటో, తిట్టే అలవాటో, ఏం పెట్టిన అలవాటో, ఏదో ఓ దరిద్రపు అలవాటు ఉంటుంది. అది జీవితకాలం మనల్ని బాధపరుస్తుంటుంది. అందుకే ఏమంటారు? ఈ జీవితానికి ఈడు చాలు, ఇంకో జన్మ అంటుంటే ఈ మొగుడు మాత్రం నాకు వద్దంటాడు. అలాగనే ఇక్కడ మనం చదువుతున్నాము, మన జీవిత కాలానికి దేవుడు సరిపోయినవాడా, సాలనవాడా, మంచివాడా, చెడ్డవాడా చెప్పండి? ఆయన గురించి రాస్తుంది, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరనివాడు. కాబట్టి ఈయన మనకు మంచివాడా కాదా? చాలదా మనకి? అంటే ఇంతకంటే మంచి మనిషి ఉంటాడా? ఇంతకంటే గొప్ప మనిషి ఉంటాడా? ఇంతకంటే పరిశుద్ధుడు ఉంటాడా? ఉండడు. కాబట్టి దేవుని బిడ్డ మనము ఈ జీవిత కాలం అంతా, అంటే బ్రతుకు దినములన్నిట ఎవరికి ప్రతిష్ఠ చేయాలి? దేవుడికి. సమూయేలుని అయితే అక్షరానుసారంగా ఆమె ప్రతిష్ఠ చేసింది. కానీ ఇప్పుడు మనం ఎలా ప్రతిష్ఠ చేసుకున్నాం? ఆత్మానుసారంగా బాప్తిస్మం ద్వారా మనం ప్రతిష్ఠ చేసుకొని క్రీస్తుని మనం ధరించుకున్నాం. శరీర కార్యాలు మనం ఆలోచించకుండా క్రీస్తుని మనం ధరించుకున్నాం. హృదయంలో ఏం చేస్తాం? మనం ప్రభువుని ప్రతిష్ఠ చేసుకున్నాం. కాబట్టి మరి ఎవరికైనా చోటు ఉందా? ఇప్పుడు చాలామంది అమ్మాయిల్ని, అబ్బాయిలు ఏమంటున్నారు తెలుసా? ఖాళీగా ఉందా, ప్రేమించవచ్చా నిన్ను అని అడుగుతున్నాడు. అంటే నువ్వు ఆల్రెడీ ప్రేమిస్తున్నావా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఖాళీగా ఉన్నావా? బాయ్ ఫ్రెండ్ లేడని అడుగుతారంట. అంటే ఏంటి? ఇప్పుడు ఎవరికి వాళ్ళు హౌస్ఫుల్ అయిపోతున్నారు అక్కడ. అర్థమవుతుందా? ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రేమ జాయింట్లు అనమాట అందరూ.
ఇలా చూసినట్లయితే చాలామందిని చూస్తుంటే లోకములు ఎలా ఉన్నారంటే శరీరానుసారంగా మనుషులు ప్రేమించడానికి ప్రయాసపడుతున్నారు. కానీ మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? దేవుని ప్రేమిస్తాం. ఎంతమందిని ఆయన ప్రేమించవచ్చు. ఎందుకని? పరిశుద్ధుడు. ఎవరండి ఆయన? పరిశుద్ధుడు. పాపుల్లో చేరనివాడు. ఎవరిలో చేరనివాడంట? పాపుల్లో ఈ జీవిత కాలానికి ఆయన సరిపోయినవాడు. ఇంతకంటే గొప్పవాడు ఉంటాడా? ఇంతకన్నా గొప్పవాడు ఎక్కడ దొరుకుతాడు చెప్పండి? దొరకడు. అందుకే నేను కూడా ఏం చేశాను? ఇంతకంటే గొప్ప దేవుడు, ఇంతకంటే గొప్ప జీవితం లేదని ఏం చేశాను? ఈ సేవకు ప్రతిష్ఠ చేసుకున్నాను. పెళ్లి లేకుండానే ఈ సేవకి ఏం చేశాము? ప్రతిష్ఠ చేసుకున్నాం. నాతో పాటు వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నాతో పాటు వాళ్ళు ఏమైందంట, నా వయసు వాళ్ళకి పెళ్ళి అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా ఏమైపోయినాయి? పెళ్ళి అయిపోయినాయి. ఎందుకు చెప్తున్నా అంటే, మరి అనేకులు లోకంలో పెళ్లి కాదని ఎవరుంటారు చెప్పండి? భార్య కావాలి, భర్త కావాలి, నాకు కుటుంబం కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు వంశం కావాలి, నాకు సంతానం కావాలి, నాకు ఎన్నో కానీ మేము అవన్నీ ఆలోచించలా. ఇంతకంటే గొప్ప దేవుడు ఇంకొకడు ఉండడు. ఈ దేవుడు నా జీవిత కాలం అంతా సేవ చేస్తే చాలు అని చెప్పి నా జీవితాన్ని ఎవరికి ఇచ్చేసాను? 23 సంవత్సరాలు యవ్వన వయసు కాలంలో ఈ సేవకు వచ్చాను నేను. 23 సంవత్సరాలు అంటే ఎంత యవ్వన వయసులో చెప్పండి. ఆ వయసులో దేవునికి సమర్పించుకొని ఏంటి అంత డబ్బు ఉన్నా కూడా డబ్బు వదిలేసి ఏంటి దేవుడే నాకు కావాలని చెప్పి తల్లిదండ్రులు వదిలేసి ఎవరంట? తల్లిదండ్రులు వదిలేసి ఆ ఇంటికి మళ్ళీ వెళ్ళకుండానే ఈ సేవ కొరకు ప్రతిష్ఠ చేసుకొని ఈ సేవే నా సర్వస్వని ఈ రోజు కూడా నా శ్వాస అంతా ఎవరిదంట? దేవుని సేవ. యేసుప్రభువు ఏం చెప్పాడు? తండ్రి చిత్తం చేయటమే నా ఆహారం అని చెప్పాడు. అలాగనే నా సేవే నా జీవితం. ఈ దినాన్ని పొద్దున్న లేచి నా సేవ నా ఆలోచన, మా సంఘస్ ఎట్లా ఉన్నారు, మా విశ్వాసం ఎట్లా ఉన్నారు, ఎవరికి పలకరించాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, ఎవరు ఎలా ఇదే ఆలోచన, నాకు వేరే ఆలోచన లేదు. పొద్దున్న లేచి వచ్చి ప్రార్థన చేయటము, సంఘంలో అందరూ బాగుండాలని చెప్పేసి ప్రార్థన చేస్తా. అందుకని నా జీవితాన్ని కూడా ఎందుకు దేవునికి సమర్పించిన అంటే, ఈయన నా జీవితానికి సరిపోయినవాడు, ఇంతకంటే గొప్ప దేవుడు ఇంకొకడు లేడు. అదే భార్యను చేసుకోండి, ఎలాంటి భార్య వచ్చేదో, ఎలాంటి కొట్లాట్లో, ఎలాంటి పిల్లలు పుట్టి ఎలాంటి రాక్షసులుగా మారేవాళ్ళో, ఆ రాక్షసులు తాగుబోతులుగా తిరిగిపోతూ మారితే నేనెక్కడ కాపలా కాయాలి, నేనెక్కడ నిందలు పడాలి, నేనెక్కడ పోలీస్ స్టేషన్ తిరగాలి చెప్పండి? దేవుడు అవన్నీ తప్పించేశాడు. ఏవన్నీ? మీరు పడేయన్నీ. ఎవరు పడేయి? మీరందరూ పడుతున్నారు చూసారా? అవన్నీ తప్పించేశాడు. అందుకే చాలామంది నన్ను అంటారు, నువ్వు చాలా ధన్యుడు నాయన, మంచి పని చేశావు నువ్వు వెళ్ళిపోయి, నీకే కష్టాలు లేవు. మేము చూడు కొడుకులతో బాధ, మనవలతో బాధ, భర్తలతో బాధ, భార్యలతో బాధ, నరకం అనిపిస్తా అన్నారు. అదే ఎవరిని కదిపని మీ భర్తలు అంటే ఆడు దుర్మార్గుడు అంటారు, నీ భార్య ఎట్టుందంటే అది దెయ్యం అంటారు. అంటే ఎవరిని పట్టుకుని ఏమన్నారు? ఏమన్నారు? మంచోళ్ళు కాదని చెప్తున్నారు. మీ పిల్లలు ఎట్ట అంటే వాళ్ళంతా దుర్మార్గం ఇంకొక లేరు అంటున్నారు. అంటే ఎవరిని పట్టుకుని ఎట్లా ఉంది జీవితం ఇప్పుడు? బాగుందా? కానీ నేను ఎవరి దగ్గరికి వచ్చాను చెప్పండి? దేవుని కొరకు. ఎవరికంట? దేవునికి ఒక కానుక వేసేస్తాను నా జీవితాన్ని. వేసేసి దేవుని సేవలోనే ఇది. ఇప్పుడు నాకు ఏం బాధ లేదు, చచ్చిపోయిన నాకు భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరి గురించి నాకు బాధ లేదు, నేను ఎవరికి సంపాదించిన ఆలోచన లేదు. మీకు తెలుసలేదు, నేను డబ్బుల కొరకు ఎప్పుడు ఏ సేవ చేయను. ఎందుకని? నేను సంపాదించి ఎవరు పెట్టాలి? నాకు అలాంటి ఆలోచన లేదు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే, ఈ దేవుడి కంటే గొప్పడు ఇంకొన్నారా చెప్పండి? మన జీవితానికి ఇంతకంటే గొప్ప దేవుడు ఎక్కడ దొరుకుతాడా చెప్పండి? ఇంతకంటే గొప్ప దేవుడు దొరుకుతాడా? ఇప్పుడు యేసు ప్రభు మనకి పెండ్లి కుమారుడు అంటున్నాము, మన పెండ్లి కుమార్తె అంటున్నాం. అంతకంటే గొప్ప భర్త ఇంకోటి దొరుకుతాడా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. కాబట్టి అంతకంటే గొప్ప దేవుడు ఇంకెవరైనా దొరుకుతాడా చెప్పండి? ఈ దినాన్ని చూస్తే మన సంఘంలో భర్తలు ఎవరు చర్చికి రారు, వాళ్ళ భార్యలు అందరూ వస్తారు, వాళ్ళ భర్తలు అందరూ తాగుబోతులే. ఏ భర్తను చూసినా ఎవరంట? తాగుతారు అందరూ. ఎవరో ఒకరిద్దరు ఉన్నారంతే. ఎందుకు చెప్తున్నానంటే అందరూ చెడు అలవాట్లతో ఉన్నారు. కానీ యేసు ప్రభు చెడు అలవాటు ఉందండి. పాపుల్లో చేరినవాడు చెప్పండి? ఎవరంటే ఆయన? పాపుల్లో చేరినవాడు. ఎవరంటే ఆయన? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నేను చదువుచున్న. సమూయేలు చేసిన పని మంచిదా కాదా? సమూయేలు తల్లి చేసిన పని మంచిదా కాదా? దానివలన వాళ్ళకి నష్టమా లాభమా చెప్పండి? లాభమా నష్టమా? ఇప్పుడు సమూయేలు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎక్కడంట? కానీ సమూయేలు పిల్లలు ఏలి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉండొచ్చు, ఆయన ఏం తప్పు చేయలేదు. ఏలి పిల్లలు ఎక్కడున్నారు చెప్పండి? నరకంలో ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలు మనము ఈ దినాల్లో మీరు మంచి విశ్వాసం అయితే మీరు మంచిగా ఉండండి. పిల్లల గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని పరలోకానికి ఏర్పరుస్తాడు, వాళ్ళు నరకానికి ఏర్పరిచాడు. దానికి మనం ఏం చేయలేం, మనం మార్చగలమా? అందుకని వాళ్ళ కోసం మన జీవితం నాశనం చేసుకొని ఆ పిల్లల కోసం మనం నరకానికి పోవచ్చా?
పోకూడదు. అందుకని దేవుని బిడ్డలు మనము మనకు పుట్టిన పిల్లలు దేవుని ఆరాధిస్తారో ఆరాధించరో, నీతిమంతులో దుర్మార్గులో, భక్తి గలవారో భక్తిహీనులో, అది దేవుని ఏర్పాటు. అందరూ పరలోకానికి పోతే నరకానికి ఎవరు పోతారు చెప్పండి? మరి నరకం కూడా వెళ్ళాలి కదా! నరకం కూడా ఎప్పుడు నరకం కూడా ఉందా లేదా? డ్రిల్లింగ్ వేశారంట జర్మనీ వాళ్ళు, జపాన్ వాళ్ళు, ఇలాగ అందరూ డ్రిల్లింగ్లు వేశారు. ఇప్పుడు చైనా వాడు వేయాలని చూస్తున్నా అంట. డ్రిల్లింగ్ వేసి ఏమొచ్చింది అక్కడ? నరకం యొక్క శబ్దాలు వచ్చినాయంట. ఇప్పుడు చైనా వాడు అంతకుముందు అందరూ వేసినారు కానీ ఇంకా లోతు వేయాలని ప్లాన్ చేస్తున్నాడంట. వాడు వేసి నరకం దగ్గరికి వెళ్ళి ఇది చూడాలని. నరకం ఉందా లేదా ఇప్పుడు? అందుకని దేవుని బిడ్డలు మనము నరకానికి పోకుండా అంటే బాప్తిస్మం ద్వారా మనం ఏం చేయాలంటే ప్రభువుని మనం ధరించుకుంటే, ప్రభు మనలో అంటే పాపం చేయము, సాతాను మన దగ్గర రాదు, శరీరకార్యం మనకు రాదు. ప్రభు మన హృదయంలో అంటే ఎటువంటి దురాశలు, ఎటువంటి అసూయలు, ఎటువంటి పగలు, ఎటువంటి ద్వేషాలు ఏది మనకే ఉండదు. మన జీవిత కాలం అంతా ఎవరికి సమర్పించాలి చెప్పండి? ఎవరికి ప్రతిష్ఠ చేయాలి మనము? ఒక వాక్యం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 5వ వాక్యం చదివితే, సంసోన్ను కూడా దేవుడు జీవితకాలం ప్రతిష్ఠ చేయమని చెప్తే ఆయన ప్రతిష్ఠని పాడు చేసుకున్నాడు సంసోను. 13వ అధ్యాయం న్యాయాధిపతులు 5వ వాక్యం చదవండి అమ్మా. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా. ఇక్కడ సంసోను యొక్క తల్లి గొడ్రాలంట. ఎవరంట చెప్పండి? సంసోను యొక్క తల్లి ఎవరంట? గొడ్రాలు. ఈ గొడ్రాలు, ఈమె కూడా గొడ్రాలుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క సమూయేలు యొక్క తల్లి గొడ్రాలుగా ఉంది. ఆ గొడ్రాలు యొక్క బిడ్డని ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప న్యాయాధిపతిగాను, గొప్ప యాజకుడిగాను, గొప్ప ప్రవక్తగాను ఇచ్చాడు దేవుడు. అలాగనే సంసోను యొక్క తల్లి ఎవరో? ఒక గొడ్రాలు. ఈ గొడ్రాల్లోంచి గొప్ప సేవకుని తీసుకొచ్చాడు. ఎవరైనా? సంసోను. ఎవరంట? సంసోను. 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉన్నాడంట? న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉన్నాడంట? న్యాయాధిపతిగా ఉండి ఇశ్రాయేల్ని ఫిలిస్తీన్ల చేతిలో ఏం చేశాడు? రక్షించాడు. ఏం చేస్తాడంట? రక్షించాడు. అయితే ఇతని గురించి దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఏమని చెప్తున్నాడు ఇక్కడ 5వ వాక్యంలో, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీదకి మంగళకత్తి రాకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టేది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడు. అంటే ఏంటి? ప్రతిష్ఠ చేయబడినవాడు. కాబట్టి ఆ బిడ్డ ప్రతిష్ఠ చేయబడినవాడు. కాబట్టి నీవేం చేయాలంటే ఆ బిడ్డని జాగ్రత్తగా పెంచాలి. ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడు. కాబట్టి ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించు మొదలుపెట్టును. అంటే ఇశ్రాయేలు ప్రజలకి సంసోన్ని దేవుడు ఏ విధంగా పెట్టాడండి? రక్షకుడిగా, ఒక దేవుని యొక్క స్థానంలో పెట్టాడు. ఆ దేవుని స్థానంలో జయించగలిగే అంత అభిషేకాన్ని ఇచ్చాడు ఆయనకి. ఆయన ఎవరిని జయించగలరండి? సంసోన్ని ఎవరిని బంధించగలరా? సంసోన్ని ఎవరిని చంపగలరా? ఎప్పుడు చంపారండి? దేవుడు ఆయన్ని వదిలేసిన తర్వాత చంపారు. ఎవరంట? దేవుడు ఆయన్ని ఎడబాసిన తర్వాత, దైవ శక్తి, దైవ సన్నిధి ఆయన్ని వదిలేసిన తర్వాత ఆయన్ని చంపగలిగారు. కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నంతకాలం ఎవరైనా చంపగలిగాడండి? చంపగలిగాడా? అతనికి దేవుడు చెప్పాడు జుట్టు ప్రతిష్ట. ఏమంట? జుట్టు ప్రతిష్ట. సంసోను జుట్టు ఉన్నంతకాలం బాగున్నాడు. జుట్టు పోయిన తర్వాత పోయాడు ఆయన. జుట్టు ఎవరు గుండు కొట్టారు? సంసోను దెలీలా దగ్గర మొక్కుబడి తీర్చుకున్నాడు. ఎక్కడంట? ఆయన మొక్కుబడి ఎక్కడంట? దెలీలా దగ్గరికి పోయాడు. దెలీలా ఏం చేసింది? శుభ్రంగా గుండు కొట్టింది. ఏం కొట్టిందంట? దెలీలా దగ్గర మొక్కుబడి అనమాట అయింది. అదే దేవుడేమో ఆ జుట్టుని కాపాడుకుంటే ఆ శక్తి నీ దగ్గర ఉంటుందని చెప్పాడు. ఆ జుట్టు ఏం చేస్తాడా? కాపాడుకోలేపాడు. అందుకే మన ప్రతిష్ట మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఆ సాతాను దెలీలా అడిగింది, నీ బలం ఎక్కడుందో చెప్పు అంది. 3 సార్లు అడిగింది. ఎన్నిసార్లు అంట? అప్పుడు ఏం చెప్పాడు తెలుసా? నా తల మీదకి మంగళకత్తి రాలేదు, అది వచ్చినట్లయితే కనుక నేను బలహీనుడిని అయిపోయి సాధారణ మనిషిగా నేను మారిపోతాను చెప్పాడు. అప్పుడు వెంటనే కత్తిరిచ్చింది, బలమంతా పోయింది. దేవుడు ఎడబాసాడు. అప్పుడు దాకా ఆయన బలం ఉంది, దేవుడు ఉన్నాడు. ఆ తర్వాత ఆ బలమంతా పోయింది. అంటే మనం దేవుని సన్నిధిలో మనకు ఒక బలం ఉందనుకోండి, దాన్ని మనం కాపాడుకోవాలి. ఏం చేయాలంట? ఆ బలం యొక్క రహస్యాన్ని ఎవరికి చెప్పకూడదు? సాతానికి చెప్పకూడదు. ఎవరు చెప్పకూడదంట? సాతానికి చెప్పకూడదు. సంసోను ఏం చేస్తాడు? బలము చెప్పేశాడు చెప్పలేదా? చెప్పేశాడు చెప్పలేదా? మనం చెప్పకూడదు. దేవుడు కొన్ని మనకి ఇస్తాడు. ఆ రహస్యాన్ని మనం కాపాడుకోవాలి. సాతాను మనం ఏం చేయకూడదు? చెప్పకూడదు. ఎప్పుడైతే చెప్పాడో ఆ బలం ఆయనలోంచి ప్రతిష్ఠ ఏం చేస్తాడు?
ఆయన ఏం చెప్పాడు దేవుడు? ద్రాక్ష రసం తాగకూడదని చెప్పాడు. ఇప్పుడు ఢిల్లీలో ఏం చేస్తున్న రోజు ద్రాక్షరసం అంటే మామూలు ద్రాక్షరసం తాగొచ్చు మనం. అది ఏ ద్రాక్షరసము? మురగబెట్టి సారాలాగా ఏంటి ఆల్కహాల్ లాగా తయారు చేసి పెడతాడు. అది తాగితే ఏమొస్తుందంట? మత్తు వస్తుంది. మత్తు వచ్చి ఏం చేస్తాడు ఆయన? శుభ్రంగా పండుకున్నాడు. శుభ్రంగా ఆమె ఏం చేసింది? మొక్కుబడి తీర్చుకుంది. ఏం చేసిందంట? శుభ్రంగా మొక్కుబడి తీర్చుకుంది. ఎందుకు చెప్తున్నా అంటే దేవుని పెట్టలేరు మనము. దేవుడు మనకు ఒక అభిషేకం ఇచ్చినప్పుడు దాన్ని మనం కాపాడుకోవాలి. ఆ అభిషేకం ఎలా పోగొట్టుకున్నాడు? ఫిలిష్తీయులను నాశనం చేయరా అంటే వీడు పోయి ఫిలిష్తీయులను ప్రేమిస్తున్నాడు. ఫిలిష్తీయులను చంపి ఇశ్రాయేలు రక్షించరా అంటే వీడు పోయి ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఫిలిష్తీయులను ప్రేమిస్తాడు. దుర్మార్గ పని చేస్తాడు. కాబట్టి మనం కూడా ఈ దినాల్లో దేవుడు మనకి ఇచ్చిన అభిషేకాన్ని మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. అభిషేకాన్ని మనం ఏం చేయకూడదు? పోగొట్టకూడదు. దేవుడు మనకి ఇచ్చిన ప్రతిష్ఠ మనం ఏం చేయాలంట? కాపాడు. సంసోను యొక్క తల్లి కూడా గొడ్రాలే. దేవుడు ఆమెను ఏం చేస్తాడు? ఆమెలోంచి ఒక బిడ్డని, ఇప్పుడు యేసుప్రభు యొక్క తల్లి మరియమ్మ ఉంది. మరియమ్మలో కూడా ఏం చేస్తాడు దేవుడు? ఒక అభిషేకించి యేసుప్రభుని తీసుకొచ్చాడు లోకరక్షకుడిగా. యోహాను యొక్క తల్లి ఎలిజబెత్ ఒక గొడ్రాలు, ఆమెలోంచి ఒక యోహాను తీసుకొచ్చాడు ఒక సేవకుడిగా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? గొడ్రాల్లో నుంచి ఒక గొప్ప వ్యక్తిని దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు రెబకా గొడ్రాలు. రెబకా కోసం రెబకా గొడ్రాలైతే ఇస్సాకు ప్రార్థన చేశాడు. రెబకా కూడా ప్రార్థన చేసింది. అందులో యాకోబు ఏసావు ఇద్దరు వచ్చారు. యాకోబు ప్రజలందరూ సగం మంది, ఏసావు ప్రజలందరూ సగం మంది ఇప్పుడు దేశంలో ఉన్నారా? ఎందుకు ఇదంతా చెప్తా అంటే దేవుని బిడ్డ మనము ఒక గొడ్రాల్లోంచి ఒక బిడ్డను దేవుడు తీసుకొచ్చాడంటే గొప్ప కార్యం చేస్తారా చేయడా? చేస్తారా చేయడా చెప్పండి? తప్పకుండా చేస్తారు. అందుకని అన్న తనకిచ్చిన ఆ బిడ్డను దేవుడికి ఇచ్చేసింది. సంసోనికి తల్లి కూడా మంచి బిడ్డని ఇచ్చింది. కానీ సంసోను తల్లిదండ్రులు మంచోళ్ళు. సంసోను తల్లిదండ్రులతో దేవుడు స్వయంగా మాట్లాడు. కానీ సంసోను మాత్రం దేవునితో లేడు. అందుకని దేవుని బిడ్డలు మనం మన పిల్లల విషయంలో జాగ్రత్తగా పెంచాలి. మనం కూడా జాగ్రత్తగా పెరగాలి. ఒకవేళ మనం మంచోళ్ళు అవ్వచ్చు, మన పిల్లలు మంచోళ్ళు కాకపోవచ్చు. కాబట్టి సంసోనికి తల్లి మంచిదే, తండ్రి మంచోడే. సంసోను మంచోడు కాదు. ఏలి మంచోడే, కానీ ఏలి పిల్లలు మంచోళ్ళు కాదు. సమూయేలు మంచోడే, సమూయేలు పిల్లలు మంచోళ్ళు కాదు. ఈ దినాల్లో మనం ఎవరి పిల్లలు ఎలా ఉంటారో ఎవరెలా మనకే తెలియదు. అందరు కండ్లు మూసుకోండి. మిగతా దేవుని చిత్తమైతే వచ్చేవారు మనం తెలుసుకుందాం. కాబట్టి మన జీవితం అనేది మరి ఎలాగూ ఒక ప్రతిష్ట ఉండాలి అనే దాని నుంచి మనం తెలుసుకున్నాం. చివరి దినాలకు వచ్చిన మనము ఈ ప్రభు యొక్క రాక రాబోతుంది. దేవుడు మనకి ఇచ్చిన ప్రతిష్టను మనం కాపాడుకోవాలి. సంసోనికి ఇచ్చిన ప్రతిష్టను కాపాడుకున్నాడు. సమూయేలుకి ఇచ్చిన ప్రతిష్ట కాపాడుకున్నాడు. కానీ సంసోను తన ప్రతిష్ట కాపాడుకోలేకపోయినాడు. అలాగే ఈ దినాల్లో మనం కూడా బాప్తిస్మం పొందుతున్నాం. బాప్తిస్మం ద్వారా ప్రభువుకి మన హృదయాన్ని ప్రతిష్ట చేస్తున్నాం. ఆ హృదయంలో ప్రభువుని మనం ధరించుకోవాలి. అలాగే మన హృదయంలో దేవుడు ఎప్పుడు కూడా శారీరక ఆలోచన లేకుండా మనం క్రీస్తుని ధరించుకునే వారికి మనం కనపడాలి. మూడవదిగా మన హృదయంలో ప్రభువుని ప్రతిష్ట చేసి ఆ హృదయంలో మరి ఎవరికి లేకుండా మనం సాధించాలి. ఈ లోకము పాపం మనలో ప్రవేశించి మనల్ని పడేయకుండా ఈ జీవితానికి సరిపోయిన దేవుణ్ణి, మన బ్రతుకు దినమంటే సరిపోయిన దేవుని మనం పొందుకొని ఆ దేవునితో కలిసి జీవించాలి. ఈ లోకం శాశ్వతమైనది కాదు, అయోగ్యమైంది. ఈ జీవితకాలం అంతా మనం దేవునితో జీవించాలి. మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి, ఎల్లప్పుడూ దేవుని ప్రార్థించాలి, ఎల్లప్పుడూ మన ప్రభువుని ప్రతిష్ఠ చేసుకొని దేవునితో కలిసి మనం జీవించాలి. ఈ లోకంలో మనుషులు మంచోళ్ళు కాదు, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, పరలోకం శాస్త్రం. పరలోకానికి వెళ్ళి దేవునితో మనం ఉండాలంటే ఈ జీవితకాలం అంతా మారు మనసు పాపక్షమ బాప్తిస్మం కలిగి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది దేవుని కొరకు మనం ప్రతిష్ఠ చేసుకొని ఈ జీవితకాలానికి చాలు దేవునికి మన జీవితాన్ని సమర్పించి సమూయేలు వలె జీవించకు దేవుడు మనకు సహాయించనుగాక. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రభు సన్నిధిలో ప్రార్థించి అడ్వగా సమాధానమే శాంతి నాకిచ్చెను. ప్రభు సన్నిధిలో ప్రార్థించి అడ్వగా సమాధానమే శాంతి నా